తిరుమలగిరి ఆర్మీ కాలేజీలో చొరబడ్డ అగాంతకుల కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్. ఈ కేసులో ఎలాంటి టెర్రరిజం కోణం లేదన్నారు. ఆర్మీ కాలేజీ క్యాంటీన్లో ఉద్యోగం పెట్టిస్తానని ముగ్గురి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసి తీసుకొచ్చాడన్నారు. గతంలో కూడా బీహార్లోని మిలిటరీ ఏరియాలో చొరబడిన కేసు నిందితుడిపైన ఉందన్నారు. ఆర్మీ కాలేజీలో ఫోటోలు తీస్తూ ఉండగా ఆర్మీ అధికారులు పట్టుకున్నారని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్. సో ఈ కేసులో పర్టికులర్గా మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, లాట్ ఆఫ్ డీటెయిల్స్ వర్ లీక్డ్ అవుట్. సో స్పెసిఫిక్గా అయితే దీనిలో టెర్రర్ యాంగిల్ అయితే ఏది రాలేదండి ఇన్వెస్టిగేషన్లో. దాట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ టు యూ ఆల్. దెర్ వాజ్ నో టెర్రర్ యాంగిల్. అన్ని వేరే ఏజెన్సీస్ కూడా వచ్చి వీ హ్యావ్ ఆల్ వెరిఫైడ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ఇన్ దిస్ ఇష్యూ. పర్టికులర్గా దీనిలో ఉన్నాడు ఒక మెయిన్ అక్యూజ్డ్ ఆశీష్ కుమార్ అనే పర్సన్, ఆయన మెయిన్ అక్యూజ్డ్. ఆయన హీజ్ అ నేటివ్ ఆఫ్ బీహార్ ఏరియా నేటివ్. ఆయన చాలా రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. సమ్ సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేశాడు, దాని తర్వాత సూపర్వైజర్ లాగా వర్క్ చేశాడు ఇన్ సెక్యూరిటీ ఏజెన్సీ. సో త్రూ దాట్ ఓన్లీ టిప్కాన్ అని కంపెనీకి హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. అండ్ త్రూ దట్ కంపెనీ ఆయన కింద వర్క్ చేసే ఇప్పుడు దీంట్లో ఉన్న వేరే టూ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు అండ్ ఇంకొక మేల్ పర్సన్ ఉన్నారు. ముగ్గురు ఆయన కింద అక్కడ సెక్యూరిటీ ఆ కంపెనీలో ఎక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు టిప్కాన్ అనే కంపెనీలో ఎంప్లాయీస్. సో ఈయన కొంచెం రిలేటివ్స్ కొందరుమంది ఫ్యామిలీలో ఆర్మీ నుంచి బిలాంగ్ చేస్తారు. ఇన్ ద సెన్స్ రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ అంకల్స్ అట్లా ఆర్మీలో రిటైర్ అయి ఉన్నోళ్ళు ఉన్నారు. సో ప్రీవియస్గా కూడా ఆయన ఆ ఏరియాకి క్యాంటీన్ కోసం అని విజిట్ చేశాడు, మిలిటరీ క్యాంటీన్ కోసం. సో అట్లా అని ఆయన తీసుకెళ్ళి ఒక ఫేక్ ఐడి కార్డ్ మాత్రం ఆన్లైన్ నుంచి ఒక వేరే ఆఫీసర్ది, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లాంటి డ్రెస్ది వేసుకొని ఫేక్ ఐడి కార్డ్ మాత్రం హీ హాజ్ యూస్డ్. అందుకే వీ హ్యావ్ బుక్ దిస్ కేస్. అండ్ బికాస్ ఆఫ్ ఇంపర్సనేషన్ అది చేశాడు, ట్రెస్ పాస్ ఆల్సో హీ హాజ్ డన్ ఇల్లీగలీ. సో దీంట్లో రిమాండ్ చేస్తాం జరిగింది నని. బట్ అదర్ దాన్ దిస్ దేర్ వాజ్ నో టెర్రర్ యాంగిల్ టు దిస్ స్టోరీ. ఇట్ వాజ్ మెయిన్లీ అ కేస్ ఆఫ్ హీ వాంటెడ్ టు డూ ఫ్రాడ్, ఇంపర్సనేట్ ఆర్మీ ఆఫీసర్ అండ్ ఆల్సో చీట్ దీస్ అదర్ పీపుల్. ఎవరిని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం పెట్టిస్తానని, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాలని ఆ ఇంటెన్షన్తో ఉంది. సో ఫర్దర్ ఇంకా వీళ్ళది ఇంకా ఆయన చెప్పిన స్టోరీ అంతా యాంగిల్ అంతా వీఆర్ స్టిల్ వెరిఫైయింగ్. ప్రెసెంట్లీ అయితే హీఈస్ అండర్ రిమాండ్. వీ హ్యావ్ రిమాండెడ్ హిమ్. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా వస్తే వీ విల్